శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. తొలి ఏకాదశి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశిని ప్రథమ ఏకాదశి అని, తొలి ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏకాదశి తిథి శ్రీమన్నారాయణకు ప్రీతిపాత్రమైన తిథి. అయితే ఒకప్పుడు రాక్షస సంహారం విషయంలో విష్ణువుకు ఓ అమ్మాయి సహాయం చేసిన విషయాన్ని భవిష్యోత్తర పురాణం వివరించింది. ఆ అమ్మాయి పేరే ఏకాదశి. అది కృతయుగం నాటి మాట. తాళజంఘుడి కొడుకు మురాసురుడు చాలా బలవంతుడు. దేవతలతో సహా జీవులందరినీ నిరంతరం వేధించడమే వాడి పని. దిక్కుతోచని పీడితులంతా చేరి విష్ణువుకు మొరపెట్టుకున్నారు. విష్ణువు మురాసురుడితో యుద్ధానికి దిగాడు. ఏళ్ల తరబడి పోరాడినా మహావరబల సంపన్నుడైన మురుణ్ణి ఆయన జయించలేకపోయాడు. అలసటతో సింహవతి అనే గుహలో దాగిన సమయంలో విష్ణువు సంకల్పంలోంచి ఏకాదశి అనే స్త్రీ పుట్టుకొచ్చింది. పుడుతూనే వీరావేశంతో దానవుడిపై దండెత్తి వాణ్ణి తుదముట్టించింది. మురాసుర సంహారంలో ఏకాదశి ప్రదర్శించిన సాహసానికి పరవశుడైన శ్రీహరి వరం కోరుకోమన్నాడు. ఎల్లకాలం నీకు ప్రియమైన దానిగా ఉండాలి అని కోరింది ఆ ఏకాదశి. విష్ణువు అంగీకరించాడు. అందుకే ఏకాదశికి హరిప్రియ అని పేరు వచ్చింది. తన పేరుతో ఒక పుణ్యతిథి ఏర్పడాలని ఆనాడు హరి సంకీర్తనలో మునిగి ఉపవాసం ఉండే భక్తులకు పుణ్యగతులు సిద్ధించాలని ఆమె కోరికను విష్ణువు మన్నించాడు. అది మనకు వరమైంది. ఏకాదశి రోజున ఉపవాస, హరి ఉపాసనాది ప్రత్యేక విధులు, ఆచారాలు స్థిరపడ్డాయి. ఈ వ్రతం ఆచరించడంలో ముఖ్య ఉద్దేశం మనలో ఉండే తామస, రాజస ప్రకృతులను తీసివేసి సాత్విక ప్రకృతిని మనలో నింపడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. నిజానికి మురాసురుడు మనలో ఉన్న హింసాత్మక ప్రవృత్తికి, దురాచారానికి, ప్రీతికి, దుర్మార్గాలకు ప్రతీక. వాటిని అంతమొందించడానికే ఉపవాసాది విధులు నిర్వర్తించి ఏకాదశిని మనలోకి ఆహ్వానం చేసుకుంటాం. మనలోని శత్రువులను జయించేందుకు హరిని ఆశ్రయించేలా చేస్తుంది. కాబట్టి ఈ ఏకాదశిని హరివాసరమని, హరి ప్రీతికరమైనటువంటి రోజు అని మనం పాటిస్తాం. ఈ ఏకాదశి వ్రత విధానాలను, ద్వాదశి పారణలను తెలిపేటువంటి అనేక రకాలైనటువంటి కథలు మనకు భాగవతంలో చూస్తూ ఉంటాం. అలాంటి ఏకాదశిని ద్వాదశి రోజు సాయంత్రం ఏకభుక్తంగా ఏకాదశి మొత్తం ఉపవాసం ఉండి ద్వాదశి నాడు త్వరగా పారణలను పూర్తి చేసి ఈ వ్రతాన్ని పూర్తి చేస్తాం. దీనిలోని ఆరోగ్య రహస్యాలు కూడా దాగి ఉన్నాయి. ప్రతి 15 రోజులకు ఒకసారి ఉపవాసం పాటించడం వల్ల శారీరక ఆరోగ్యము, ఉపవాసం పాటిస్తూ హరిని సంకీర్తన చేయడం వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనం కూడా ఈ ఏకాదశుల ద్వారా తెలుస్తూ ఉంటుంది. అలాంటి ఏకాదశిని మనమంతా కూడా కనీసం ఈ ఏకాదశి వ్రతం రోజైనా హరికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తాం. నిజానికి ఉపవాసం అంటే ఉప ఆవాసే అనే మాటకు అర్థం. అనగా దైవానికి సమీపంగా ఉండడమే ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆహారాన్ని తీసుకుంటే మత్తు కలుగుతుంది. కాబట్టి ఆహారం తీసుకోకుండా ఆ హరి యొక్క నామ సంకీర్తనలో, ఆయన వైభవాన్ని వినడంలో, అనడంలో కాలం గడుపుతూ ఉంటే ఆకలి కూడా వేయకుండా అతని యొక్క మహాత్మ్యాన్ని
మనం పొందడమే ఈ ఉపవాసం యొక్క గొప్ప సంకేతం. ఈ హరివాసరాన్ని మనమంతా ఆచరిద్దాం. ఆ హరి యొక్క కృపా కటాక్షాలకు పాత్రలవుదాం. ఈరోజు ముఖ్యంగా హరినామ సంకీర్తనలు చేద్దాం. విష్ణు సహస్రాది నామాలను పారాయణం చేద్దాం. చేసి ఈ తొలి ఏకాదశి నుండే మనకు పండుగలు మొదలవుతాయి కాబట్టి ఈ ఏకాదశి వ్రతాన్ని ప్రతి ఏకాదశికి పాటించే ప్రయత్నం చేద్దాం. అందరికీ మరొక్కసారి తొలి ఏకాదశి శుభాకాంక్షలు. స్వస్తి. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశక్తి ఛానల్. శుభం భూయాత్. సమస్త సన్మంగళాని భవంతు. హరిని నామ మహాత్మ్యము హరిహరి పొగడంగ వశమే హరి శ్రీకృష్ణ. హరి అను రెండక్షరములు హరియించును పాతకముల అంబుజనాభ. హరిని నామ మహత్వము హరిహరి పొగడంగ వశమే హరి శ్రీకృష్ణ. శుభం భూయాత్.